హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇది హుండీ మా బాబుదండి. మా బాబు బర్త్డే ముందు తెచ్చాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ముందే బర్త్డే ముందే నిండిపోయింది. కానీ నేను బర్త్డే టైంలోనే పగల కొట్టాలని చెప్పి పగల కొట్టలేదు. వాడు హుండీలో 1020 రూపాయలు ఉండింది. పిల్లలకి ఎప్పుడూ డబ్బులు సేవ్ చేయటం నేర్పించాలండి. మనం 10 రూపాయలు ఇస్తే వాళ్ళు 5 రూపాయలు కొనుక్కొని 5 రూపాయలు దాచిపెట్టుకునేటట్టుగా అట్లా నేర్పించాలా. పిల్లలకి మనీ అనేది వేస్ట్ చేయకూడదు నాన్న. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు మన కాడ. ముందు జాగ్రత్తగా డబ్బులు అనేది దాచిపెట్టుకోవాలని ఈ వయసు నుండే నేర్పించాలా. అప్పుడు ఎప్పుడు కూడా ఫ్యూచర్లో పిల్లలు అనేవాళ్ళు కష్టాలు పడుకుంటూ ఉంటారు. నేను అట్లాగే చెప్పానండి. మా బాబుకి బర్త్డే ముందే ఉండి నిండిపోయింది. కానీ నేను బర్త్డే రోజే పగల కొట్టాలంటే రేపు బర్త్డే అంటే ఈరోజు పగల కొట్టాం. ఇదండి, ఇది 25 పైసలు. ఇది 90 కిడ్స్కే తెలుసు, అందరికీ తెలియదు. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకైతే అస్సలు తెలియదు. ఒకప్పట్లో దీంతో ఎన్ని కొనుక్కునే వాళ్ళము. ఇప్పుడు అసలు పని కూడా చేయటం లేదు. 5 రూపాయలే పిల్లలకి సరిపోవు. దానికనే ముందు జాగ్రత్తకి పిల్లలకి ఎప్పుడు డబ్బులు దాచిపెట్టాలా, రేపనే రోజు ఎలా ఉంటుందో అని చెప్పి ఈ పని చేశాను. వాడు 1020 రూపాయలు వస్తే వాడు నా బర్త్డేకి నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ వీడియో నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. నా బర్త్డేకి మా బాబు ఏం సర్ప్రైజ్ ఇచ్చాడో. అంతేగాని మనీ ఉండయని ఖర్చు పెట్టకూడదు అని చెప్పి పిల్లలకి నేను ఇట్లాగే చెప్తానండి. ఈ ఇయర్ మళ్ళీ ఇంకో హుండీ తెచ్చాము. నెక్స్ట్ ఇయర్ వాడు బర్త్డేకి మళ్ళీ బ్రేక్ చేసేటట్టుగా